నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కూరగాయల సెలెక్షన్ కొంతమందికి ఇష్టం ఉంటుందండి, కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా మా అమ్మకి కూరగాయలకి వెళ్ళి సెలెక్ట్ చేయడం అనేది చాలా బద్ధకమైన విషయం. కొందరు మాత్రము ఎంతసేపు అయినా పర్వాలేదు అలా ఏరి ఏరి ఒక్కొక్క బెండకాయ ఒక్కొక్క దొండకాయ ఏరి మరీ తీస్తూ ఉంటారు. అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటే చాలా టైం తీసుకుంటారండి, బేరాలు ఆడి ఇంకా అసలు అక్కడి నుంచి కదలరు అనమాట. కొంతమంది మాత్రం మీడియం, ఎంతసేపు తీసుకోవాలో అంతసేపు తీసుకుంటారు. అది కూరగాయల విషయంలో అనే కాదు, అది బట్టల విషయంలో అయినా వంట చేసే విషయంలో అయినా కొంతమంది టైం ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది తక్కువగా తీసుకుంటారు. అంటే అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి, వాళ్ళ సమయాన్ని బట్టి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మనం మాత్రం మన అమృతం కార్యక్రమంలో చకచకా వంటలు చేసేస్తాము, మీ అందరికీ చకచకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. మీరు కూడా మాలాగా చకచకా వంటలు చేసేసుకోండి. మరి చాలా ఫాస్ట్గా చకచకా అయిపోయేటువంటి ఒక అద్భుతమైన వంటను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అదేంటో తెలుసా? మంచి స్వీట్ అన్నమాట. బాజ్రా కొబ్బరి హల్వా. ఆహా, ఎంత బాగుంది కదా వినడానికి. బాజ్రా అందరికీ తెలుసు. మరి బాజ్రా అలాగే కొబ్బరి కాంబినేషన్లో హల్వా ఎలా తయారు చేస్తారు తెలుసుకుందాం. ముందుగా బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత బాస్మతి దంపుడు బియ్యం తీసుకున్నాము. ఆ తర్వాత బాజ్రా పిండి తీసుకున్నాము. ఇది బాజ్రా పిండి కూడా మనకు బయట దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు బాజ్రా ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తే గనక, బాజ్రా అనేది చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. గుండెకి సంబంధించి మాత్రం చాలా మంచి మేలు చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి బోన్స్ని చాలా వరకు స్ట్రెంగ్తెన్ చేస్తుంది అండ్ మంచి ఎనర్జీ అనమాట. అందుకే పిల్లలకు కూడా ఇటువంటి హల్వా పెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టపడతారు, అలాగే వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాజ్రాలో మనకి ఉబ్బరం అనేది తక్కువగా అవుతుంది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇది హెయిర్కి, స్కిన్కి, నెయిల్స్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి బాజ్రా పిండిలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా మనకు హెయిర్, స్కిన్ వాటన్నిటికీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని మన ఒంటికి అందిస్తుంది. కొంతమంది కొలెస్ట్రాల్ అంటే ఒకటే కొలెస్ట్రాల్ అనుకుంటారు, 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చాలా మంది తెలిసిన విషయమే అది. బ్యాడ్ ఉండకూడదు, గుడ్ ఉండాలి. అలా ఏంటి అంటే బాజ్రా పిండి, బాజ్రాతో అంటే ఎటువంటి వంటకాలు చేసుకున్నా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసివేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మంచిగా పొటాషియము, మెగ్నీషియము, తర్వాత ఇంతకుముందు అన్నట్టుగా ఫైబరు, కాల్షియము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మొదలు పెట్టేద్దామా? మరి బాజ్రాతో కొబ్బరి కాంబినేషన్లో ఈ హల్వా ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా కొబ్బరి పలుకులను లైట్గా నేతిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ పని చేద్దాం. ఇది స్వీట్ కాబట్టి చక్కగా నెయ్యితోనే చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి పలుకులు అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ వేసుకుంటున్నానండి, ఇందులో సరిపోతుంది. ఇంకా బాగా చిన్నగా చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకొని మనం ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకు మనకి ఏంటి అంటే ఎప్పుడైనా చేసుకొని పెట్టుకుంటే ఒక 2 days వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి హాయిగా తినేయచ్చు అనమాట. అంటే ఎప్పుడు స్వీట్స్ అనగానే మనకు వైట్ షుగరు, తర్వాత మైదాలు అలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు మన లైఫ్లో ఆపేయాలండి. ఒకప్పుడు 50 ఏళ్లకు ఇటువంటి పనులు చేసేవాళ్ళు, ఏంటి హెల్త్కి సంబంధించి ప్రికాషన్స్ అనమాట. తర్వాత ఏంటి అది 40కి వచ్చింది, ఇప్పుడు ఏంటంటే 30లో ఉంది, కొన్ని రోజుల తర్వాత 20లోకి వేస్తుంది అనుకోండి, అది వేరే విషయము. అందుకే ఏంటంటే మనకు హెల్త్ టిప్స్ అనేవి మనం ఎప్పుడూ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలా చాలా జాగ్రత్తగా మనం అన్నీ వ్యవహరించుకోవాలి.
అలాగే మనకు ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా మనకు డెలివరీ అయిపోయిన తర్వాత, సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కాల్షియంకి సంబంధించి బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేసే విషయంలో ఎటువంటి మన పదార్థం తీసుకున్న, అది ఫ్రూట్ అయినా ఫుడ్ అయినా కూరగాయ అయినా ఏదైనా సరే బాలింతలకి చాలా పడుతుంది కాబట్టి ఇటువంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. చూసారా, అంటే మనకు మినపలడ్డు ఎక్కువ తింటూ ఉంటారు, గోందు లడ్డు తింటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మంచి ఎనర్జీ వాళ్ళకి. ఆ టైంలో ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళని కాపాడుతుంది. చిన్న పిల్లలకి ఏంటి అంటే ఒక 6 to 8 years వరకు వాళ్ళు తినే ఆహారంలో ఎంత మంచి విలువలు ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ అదే గట్టితనంతో ఉంటారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం పిల్లలకు 12 years వరకు ఎక్కువ స్వీట్స్ ఇవ్వకూడదు, షుగర్స్ ఎక్కువ తినకూడదు, బ్రెయిన్ డల్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే తినడం వల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, అది వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ చాలా దెబ్బ కొడుతుంది కాబట్టి. కొబ్బరి పలుకులు రంగు మారిన చూసారా, ఇది మనకు చక్కగా హల్వాలో వేసుకున్నప్పుడు కరకరలాడుతూ ఉంటుందన్నమాట రుచి. నెయ్యిలో వేయించాం కదా ఇంకా బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బాండీలో బెల్లం వేసేసుకుందాం. బెల్లం కొంచెం కరుగుతుంది. 1 కప్పు బెల్లం. ఈ బెల్లం కరిగేలోపు మనం ఈ బాజ్రా పిండి ఏదైతే ఉందో దాంట్లో కాస్త నీళ్లు పోసుకొని కలుపుకుందాం. ఎందుకంటే ఒకటి, మీరు బాజ్రా పిండి వేయించుకొని అందులో నీళ్లు పోసుకున్న తర్వాత మీరు ఈ బెల్లం పాకం అందులోకి వేసుకోవచ్చు, లేదా బెల్లం వేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల బాజ్రా పిండి ఉండలు కడుతుందేమో అన్న సందేహంతో నేను ఏం చేస్తున్నానంటే ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ బాజ్రాని నీళ్లలో కలిపినటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది వేసినప్పుడు మనకి ఏంటంటే ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండలు కట్టకుండా వస్తుంది. అని చక్కగా ఉడికిచ్చేసామనుకోండి బాగుంటుంది. ఇలా చక్కగా బెల్లం కరిగింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాజ్రా పిండిలో కాస్త నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇక్కడే కలిపేసుకుంటే మనకు అందులో వేసిన తర్వాత చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి బాజ్రా పిండి ఏదైతే ఉందో అది మనం చక్కగా ఇలా పోసుకుంటూ కలిపేసుకుందాం, ఇక్కడ ఉండలు కట్టకుండా. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఖచ్చితంగా ఇది పిండి కదండి, డెఫినెట్గా దగ్గర పడుతుంది. సో ఇలా మనం కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకు ఒక కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. కానీ మనం డైరెక్ట్గా మనం బాజ్రానే వేసేసామనుకోండి అది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. సో అందుకే ఏంటి అంటే కాస్త వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా మనకి ఇక్కడ ఉండలు లేకుండా వచ్చింది. సో ప్రస్తుతం ఏం చేద్దామంటే ఇందులో కాస్త అల్లం పొడి వేసుకుందాం. కొంచెం మనకు ఆ రుచి కోసం జస్ట్ కొంచెం అల్లం పొడి. ఇది అల్లం పొడి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు వేసుకొని దంచేద్దాం. చాలా కొంచెం అండి, అంటే మరీ ఇట్లా కారంగా అలా కాదు, స్వీట్ కాబట్టి మనం ఆ స్వీట్ రుచిని అస్సలు మనం పాడు చేయకూడదు. కొంచెం అన్నమాట, కొంచెం మనకు ఆ కారం టేస్ట్ కోసం లైట్గా కొంచెం మిరియాలు. మీరు వద్దు అనుకుంటే వదిలేయచ్చండి, ఎందుకంటే స్వీట్ని అది అంటే దానివల్ల ఏమన్నా మీకు ఆ రుచి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కనుక మీరు మిరియాలని వదిలేయచ్చు. అంటే మనకు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏంటి అంటే బాజ్రా, సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మనం కొన్ని పాలు పోసుకుందాం. ఇంకొకసారి కలుపుకుందాం. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. యాలకుల పొడి వేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట, దాని రుచి సూపర్ ఉంటుంది.
ఇది మనము యాలక్కుల పొడి, తర్వాత పాలు, బెల్లము, మిరియాలు ఇవన్నీ వేసేసుకున్నామండి. ఇది ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిచ్చేద్దాం దీన్ని. ఇది ఉడికిన తర్వాత చివరిగా మనం కొబ్బరి పలుకులు వేసేసుకుంటే మనకి అయిపోయినట్టు. ఇది హల్వా కాబట్టి మనము హల్వా కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. అంటే డెఫినెట్గా దగ్గర పడుతుంది. ఇది ఇంత మీకు లూజ్గా అనిపించినా కూడా మీకు 5 నిమిషాలు చూడండి బాగా దగ్గర పడిపోతుంది. కాకపోతే చక్కగా నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. గుమ్మడి గింజల్లో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. అవేంటో తెలుసా? గుమ్మడి గింజల్లో అధికంగా మెగ్నీషియము, జింక్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేయడమే కాకుండా గుండె సమస్యల్ని దూరం చేస్తుంది, అలాగే కంటి సమస్యల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా గుమ్మడి గింజల్ని ఏదో ఒక రూపంలో తినడం మొదలుపెట్టేయండి. చూసారా చక్కగా దగ్గర పడిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగైంది. అయితే ఇందులో మనం చివరిగా కాస్త దంపుడు బియ్యం వేసుకుందాం. కొంచెం చాలా కొంచెం అండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పలుకులు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఎటువంటి హల్వాకైనా కూడా చివరిలో చక్కటి రుచిచ్చేది నెయ్యి. నెయ్యి కూడా 1 లేదా 2 స్పూన్లు చక్కగా వేసుకుంటే ఇంక అసలు హల్వా రుచి మామూలుగా ఉండదన్నమాట. ఇది ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి ఒక 2 ఉడుకులు వచ్చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఏ స్వీట్ అయినా అండి చివరిలో వేసే నెయ్యి రుచి వేరు. మీరు ఎంత నెయ్యి మధ్యలో వాడండి, స్టార్టింగ్లో వాడండి అట్లా కాదు. చివరిలో మీరు మనకు పైనుంచి వేస్తాం కదా, ఆ రుచి చాలా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, చక్కగా దగ్గర పడిపోయింది చూసారా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి పెట్టేసుకుంటాము. దీని మీద నుంచి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పలుకులు ఏవైతే ఉన్నాయో అందులో వేసేసుకుందాం. అండ్ పైన నుంచి కావాలంటే ఇంకొంచెం ఇంకా టేస్టీగా చేయడానికి కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఆహా, అసలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను ఎదురు చూస్తున్నాను. బాజ్రా కొబ్బరి హల్వా తయారైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కడిగిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలను వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాజ్రా పిండి వేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కరిగిన బెల్లంలో వేసి ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సొంటి పొడి, దంచిన మిరియాలు, కొన్ని పాలు, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. చివరిగా ఉడికించుకున్న దంపుడు బియ్యం, వేయించుకున్న కొబ్బరి పలుకులు, కాస్త నెయ్యి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించిన కొబ్బరి ముక్కలు నెయ్యితో సర్వ్ చేసుకుంటే బాజ్రా కొబ్బరి హల్వా రెడీ. చూసారు కదా బాజ్రా కొబ్బరి హల్వా ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కరిగిపోయిందండి నోట్లో. అంటే గోధుమ పిండి హల్వా చాలా మంది తినే ఉంటారు, అదే రేంజ్ లోనే ఉంది. చాలా సాఫ్ట్ గా ఉంది, కమ్మగా ఉంది. అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే మనం మిరియాల పొడి కూడా కొంచెం వేసాం కదా, అసలు అది వేసినట్టు కూడా తెలియలేదు. కొంచెమే వేసాను కదా అందుకనమాట. అసలు తీపి, యాలకుల పొడి, నెయ్యి అయితే అసలు అంటే నెయ్యి కూడా మరీ ఎక్కువ ఏం వేయలేదండి, ఒక 3-4 స్పూన్లు మాత్రమే వేసాను. కానీ చాలా చాలా బాగుంది. మెత్తగా మృదువుగా అలా తింటే కరిగిపోయి గొంతులో అలా దిగిపోయింది అనమాట. మనం మింగను కూడా మింగనక్కర్లేదు. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పనసపొట్టు ఆవకూర. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత,
పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనకు పనసపొట్టు బయట దొరుకుతుంది చక్కగా, మనకి సూపర్ మార్కెట్. అది మనం ఒక కప్ తీసుకున్నామండి. మిగతావన్నీ మామూలుగా కూర ప్రాసెస్ అందరికీ తెలుసు. అయితే పనసపొట్టు కూర కొన్ని ప్రదేశాల్లో అంటే మనకు గోదావరి వైపు అటువైపు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు చేసుకుంటారు కానీ కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటారు. సో అలా ఏంటంటే పనసపొట్టుకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మందికి ఏంటంటే ఆ పనసపొట్టు అనేది తొందరగా ఎక్కదు. అబ్బా పనసపొట్టు కూర నాకు నచ్చదు అని. కానీ అలవాటు లేని వాళ్ళకి అలాగే అనిపిస్తుందండి. కానీ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దీని అడ్వాంటేజెస్ గురించి చెప్పాలి అంటే ఇందులో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. ఇందులో వైటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ వైటమిన్ తీసుకున్నా కూడా అంటే అరటికి సంబంధించి ఎటువంటి వైటమిన్ అయినా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. పనసపొట్టు అంటే అది ఇది ఇంచుమించుగా ఒకటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలా ఏంటి అంటే మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ వైజ్ మీరు చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఏమంటే జీర్ణం అవ్వదేమో, చాలా కష్టమేమో అనే ఇబ్బంది కూడా లేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా హాయిగా తినచ్చు. ఓకే, అలా మనకు పనసపొట్టుతో ఈ కూర తయారు చేసుకోబోతున్నాము. అండ్ అలాగే ఇది కంటికి కూడా చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. అండ్ డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మనకి పనసపొట్టు తినడం వల్ల వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం కానీ అట్లాంటివి ఏమీ జరగవు. హాయిగా ఇష్టం ఉన్నంత హ్యాపీగా తినేయచ్చు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఒక చిన్న భయంతో తింటూ ఉంటారండి. అమ్మో ఇది తింటే ఇదవుతుందేమో, ఇది తింటే ఏదవుతుందేమో అని. కానీ మనకి పనసపొట్టు తినడం వల్ల మీకు అటువంటి టెన్షన్ ఏమీ లేదు. మరి మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా నూనె వేసేసుకుందామా. కొంతమంది ఒక కేటగిరీ వాళ్ళు ఎలా అంటే పనసపొట్టు కూర తెలుసు, బయట తినుంటారు, ఎలా చేసుకోవాలో తెలియదు. మీకోసమే అండి ఈ కూర. వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, ఇష్టం ఉన్న వాళ్లకు 100%. నూనె కాస్త వేడైంది కాబట్టి ఆవాలు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త శనగపప్పు, కొంచెం పసుపు, కాస్త ఇంగువ, ఇది ఒకసారి వేయించేసుకుందాం. పనసపొట్టు బిర్యానీలు కూడా చేసుకుంటూ ఉంటారు, చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి వేయించిన తర్వాత జీడిపప్పులు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అయినప్పటికీ కూడా మనకు కారంగా ఉండాలి. ఇది పనసపొట్టు బాగా స్పైసీగా మంచిగా ఉంటే బాగుంటుంది. ఇది మరీ మనం చప్పగా చేసుకుంటే బాగోదు. ఎండుమిరపకాయలు కూడా ఇలా మనం తుంచేసి వేసేసుకున్నాం. ఇది వేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసేసుకుందాం. ఇది కూడా చక్కగా ఆయిల్లో వేగిపోతుంది. సో ఇంతవరకు మనము పోపుకు సంబంధించి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వులు మీరు చివర్లో వేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా నూనెలో వేసేసుకుంటే కొంచెం వేగుతుంది అనిపిస్తే కనుక ఇలా నూనెలో కూడా వేసేసుకోవచ్చు నువ్వులు. లేదా నువ్వుల పొడి వేసుకుంటారు కొంతమంది, అలాగైనా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పనసపొట్టు వేసేసుకుందాం. చక్కటి పనసపొట్టు, ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచి విటమిన్స్ ఇవ్వడంలోనూ, మంచి స్ట్రెంగ్త్ ఇవ్వడంలోనూ, మంచి కాల్షియం ప్రొవైడ్ చేయడంలోనూ, మంచి రుచి ఇవ్వడంలోనూ పనసపొట్టు చాలా బాగా సహాయపడుతుంది. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం.
ఆ తర్వాత కాస్త చింతపండు గుజ్జు కూడా, అంటే కొంచెం మనకు ఆ పులుపు రుచి రావడానికి కొంచెం ఎక్కువ కాదండి, చాలా తక్కువనే వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు కూడా పోసుకుందాం, సో దట్ మనకు తొందరగా ఉడుకుతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, కొంచెం మనకు నీళ్లు పోసుకున్నాం కాబట్టి మేబీ అనదర్ 5 మినిట్స్లో మనకి ఈ ఉడికే ప్రాసెస్ అనేది పూర్తయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం పాస్తా తయారు చేసుకునేటప్పుడు కొంతమందికి పాస్తా బాగా దగ్గరగా ముద్దలుగా అయిపోతూ ఉంటుంది. అలా చేయడం వల్ల పాస్తా అస్సలు తినబుద్ధి కాదు. పాస్తా పొడిగా ఉడకాలంటే అది ఉడికించేటప్పుడు అందులో కాస్త ఉప్పు, కొంచెం నూనె వేసి ఉడికించినట్టయితే పాస్తాలు విడివిడిగా పొడిగా చక్కగా వస్తాయి, అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. ఈసారి ఇలా ట్రై చేయండి. మనం చక్కగా నీళ్లు పోసేసుకున్నాము, ఉడికిపోయింది కూడా. పనస పొట్టు ఆవ కూరలో లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆవ పిండి వేసుకోవడం. అది మరీ ఎక్కువ వేసుకోకుండా మరీ తక్కువ కాకుండా మనం మీడియంగా వేసుకుందాం, లేదంటే మళ్ళీ మనకి చాలా అదే చేదైపోతుంది. కాబట్టి మనం చూసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆవపిండి వేసుకున్నాక మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, అదేం పెద్ద ఉడకాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనము పులిహోరలలో అది కూడా వేస్తూ ఉంటాం కదా, సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేడిగా ఆరోగ్యకరమైన పనస పొట్టు ఆవకూర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, కాస్త పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, కాస్త నువ్వులు, పనస పొట్టు, సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు అందులో కాస్త చింతపండు గుజ్జు వేసి కొంచెం నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చివరిగా అందులో ఆవపిండి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనస పొట్టు ఆవకూర రెడీ. చూసారు కదా, పనస పొట్టు ఆవకూర ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. ఆవపిండి వేసామని ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వేసాము. అది వేసిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ చేదు ఎక్కువైపోతుందేమో అని. కానీ ఆవపిండి మాత్రం చూసుకొని వేయండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు ఎక్కువైపోతుంది. కానీ ఇది కరెక్ట్గా వేసాను, ఒక హాఫ్ నుంచి 3/4 స్పూన్ వరకు వేసాను ఈ క్వాంటిటీకి. చాలా కొత్తగా ఉంది, బాగుంది, నేర్చేసుకోండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.